హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీయ గవర్నమెంట్ జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. నేను మీ శరత్ చంద్ర. ఐజీసీఆర్ నుంచి ఒక ముఖ్యమైన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లో ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, ఐటీఐ, 10th క్లాస్ అండ్ అలాగే బీఈ, బీఎస్సీ, ఎంఎస్సి, బీఈ, బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులు ప్రతి ఒక్కరికి కూడా ఇందులో ఏవైతే వేకెన్సీస్ ఉంటాయో అవన్నీ కూడా వర్తిస్తాయండి. అయితే ఇప్పుడు మనం వేకెన్సీ డీటెయిల్స్ చూసుకున్న తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పోస్ట్ వైజ్గా మనం అయితే చూసుకుందాం. వేకెన్సీస్ చూసుకుంటే స్టైపెండరీ ట్రైనీ కేటగిరీ 2కి 171 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే స్టైపెండరీ ట్రైనీ కేటగిరీ 1కి 68 పోస్టులు అయితే ఉన్నాయి. క్యాంటీన్ అటెండెంట్కి 15 పోస్టులు, అప్పర్ డివిజనల్ క్లర్క్కి 8 పోస్టులు, వర్క్ అసిస్టెంట్కి 20 పోస్టులు, టెక్నికల్ ఆఫీసర్ సికి 41 పోస్టులు, అదర్ వేకెన్సీస్కి 14 పోస్టులు. స్టైపెండరీ ట్రైనీ కింద ఎవరైతే అభ్యర్థులు సెలెక్ట్ అవుతారో వాళ్ళందరికీ కూడా కొంతకాలం ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మిమ్మల్ని పర్మనెంట్ పొజిషన్స్లోకి తీసుకోవడం అయితే జరుగుతుందని వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారండి. సో ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ అవ్వగానే మిమ్మల్ని పర్మనెంట్ పొజిషన్లోకి తీసుకుని ఆ పర్మనెంట్ పొజిషన్కి తగ్గట్టుగా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి దానికి సంబంధించిన స్టాండర్డ్ బేసిక్ అలవెన్సెస్తో కలిపి పే స్కేల్ అనేది మీకు నిర్ణయించడం జరుగుతుంది. సో ఇప్పుడు మిగతా డీటెయిల్స్ అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక ఇందులో మెన్షన్ చేసిన పోస్ట్ బట్టి మీ తాలూకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేవి ఒకసారి చెక్ చేసుకోవచ్చు. టెక్నికల్ ఆఫీసర్ ఉదాహరణకి గ్రూప్ ఏ పోస్ట్కి అయితే అందులో వాళ్ళకి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అవన్నీ కూడా కిందనిచ్చారు. అలాగే టెక్నికల్ బీకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇచ్చారు, ఎస్ఎస్సి విత్ సైన్స్ అని. ఇలా వివిధ రకాలుగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏవైతే పోస్ట్ ఉంటుందో ఆ పోస్ట్కి తగ్గట్టుగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అవి నిర్ణయించారండి. మినిమం ఏజ్ లిమిట్ అనేది 18 నుంచి 25 సంవత్సరాల ఏజ్ లిమిట్ అనేది ఉండాలి అని చెప్పి వాళ్ళు నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ అలాగే అప్పర్ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా వర్తిస్తాయని చెప్పేసి క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇక పూర్తి వివరాలు చూసుకుంటే కనుక ఎవరైతే క్యాండిడేట్స్ ఈ విధంగా పోస్టులకి అప్లై చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 కింద సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. స్టేజ్ 1లో ప్రిలిమినరీ టెస్ట్ ఉంటుంది, స్టేజ్ 2లో అడ్వాన్స్డ్ టెస్ట్, స్టేజ్ 3లో ట్రేడ్ ఆర్ స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. ప్రిలిమినరీ టెస్ట్లో మీకు మొత్తం 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే వస్తాయి. అందులో మ్యాథ్స్ నుంచి 20, సైన్స్ నుంచి 20, జనరల్ అవేర్నెస్ నుంచి 10 క్వశ్చన్లు అనేవి మీకు వస్తాయని చెప్పి ఇందులో మెన్షన్ చేశారు. 1 అవర్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. 1 మార్క్ విల్ బి డిడక్టెడ్ ఫర్ ఈచ్ ఇన్కరెక్ట్ ఆన్సర్ అని చెప్పి అయితే వాళ్ళు మెన్షన్ చేశారు. అంటే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. అండ్ అలాగే 3 మార్క్స్ అనేది ఒక్కొక్క ఆన్సర్కి కూడా మీరు కరెక్ట్ అయితే 3 మార్క్స్ అనేది అవాయిడ్ చేయడం జరుగుతుందని వాళ్ళు మెన్షన్ చేశారు. ఇక క్వాలిఫైయింగ్ స్టాండర్డ్స్ గురించి వాళ్ళు ముందే చెప్పారు. రిటర్న్ ఎగ్జామినేషన్లో అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి మినిమం 40% వస్తే చాలా సరిపోతుందని ఇందులో మెన్షన్ చేశారు. అడ్వాన్స్డ్ టెస్ట్ చూసుకుంటే కనుక ఆల్ క్యాండిడేట్స్ క్వాలిఫైయింగ్ ఇన్ స్టేజ్ 1 విల్ అండర్టేక్ అన్ అడ్వాన్స్డ్ టెస్ట్ ఇన్ రెస్పెక్ట్ టు ట్రేడ్. అంటే మీరు అప్లై చేసిన ట్రేడ్ బట్టి, అప్లై చేసినటువంటి పోస్ట్ బట్టి మీకు అడ్వాన్స్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వస్తాయి. సేమ్ అలాగే ఒక్కొక్క క్వశ్చన్ 3 మార్క్స్ ఉంటుంది, 1 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. మినిమం క్వాలిఫైయింగ్ స్టాండర్డ్ మార్క్ అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి 30% అనేది చెప్పారు. లాస్ట్ స్టేజ్ 3, దీన్ని ట్రేడ్ టెస్ట్ లేదా స్కిల్ టెస్ట్ అంటారు. ట్రేడ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ దేనికి ఉంటుందంటే ఐటీఐ విభాగానికి చెందిన క్యాండిడేట్స్ ఎవరైతే పోస్ట్కి అప్లై చేసుకుంటున్నారో వాళ్ళ తాలూకు పోస్ట్కి వాళ్ళకి ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. స్కిల్ టెస్ట్ అనేది ఇందులో డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు ఉన్నాయి అండ్ అలాగే సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులు, స్టైపెండరీ ట్రైనీ పోస్టులు కూడా ఉన్నాయి కాబట్టి వాటికి అప్లై చేస్తున్నప్పుడు స్టెనోగ్రాఫర్ కూడా పోస్ట్ ఉంది కాబట్టి స్కిల్ టెస్ట్ అనేది వాళ్ళకి కండక్ట్ చేయడం జరుగుతుందని క్లియర్గా ఇందులో మెన్షన్ అయితే చేశారండి. సో మీరు పోస్ట్ బట్టి మీకు అర్హత కలిగి ఉంటే వాటికి తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. అండ్ అలా కొన్ని పోస్టుల్లో మినిమం హైట్, చెస్ట్ స్టాండర్డ్స్, ఫిజికల్ స్టాండర్డ్స్ అనేది అడిగారు. అది కూడా మీరు క్లియర్గా చెక్ చేసుకుని నోటిఫికేషన్కి అయితే తప్పకుండా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక మిగిలిన వివరాలు చూసినట్లయితే ఇందులో స్టైపెండరీ ట్రైనీకి అంటే ఎవరైతే క్యాండిడేట్స్ స్టైపెండరీ ట్రైనీ పోస్ట్కి అప్లై చేస్తారో వాళ్ళకి 2 years పాటు ట్రైనింగ్ అనేది ఇస్తారండి. సో ఇందులో 2 years పాటు ట్రైనింగ్ అయిపోగానే మిమ్మల్ని తీసుకొచ్చి సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టుల్లో అయితే మిమ్మల్ని పెట్టడం జరుగుతుంది. సో ఇందులో ఫస్ట్ వచ్చేసి మీకు కేటగిరీ 1 ఫస్ట్ ఇయర్కి మీకు స్టైపెండ్ వచ్చేసి 16,000 ఉంటుంది, సెకండ్ ఇయర్ 18,000. కేటగిరీ 2 పోస్టులకు అప్లై చేసుకుంటే ఫస్ట్ ఇయర్ 10,500, సెకండ్ ఇయర్ 12,500 రూపాయలు అనేది మీకు స్టైపెండ్ కింద ప్రతి సంవత్సరం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే క్యాండిడేట్స్ సక్సెస్ఫుల్గా ట్రైనింగ్ ఫినిష్ చేస్తారో సైంటిఫిక్ అసిస్టెంట్ సి కింద అండ్ అలాగే టెక్నీషియన్ సి కింద కేటగిరీస్లో మీకైతే పొజిషన్స్ అనేది ఇవ్వబడతాయి. అప్పుడు మీ స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 44,900 రూపాయలు కేటగిరీ 1 పోస్ట్కి అప్లై చేసుకుని సైంటిఫిక్ అసిస్టెంట్ సి కింద సెలెక్ట్ అయితే, అలాగే కేటగిరీ 2 పోస్ట్ కింద అప్లై చేసుకుని టెక్నీషియన్ సి పోస్ట్కి సెలెక్ట్ అయితే 25,000 రూపాయలు జీతం చేతులకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. టెక్నీషియన్ బి పోస్ట్కి మీకు సెలెక్ట్ అయితే 21,700 రూపాయలు ప్లస్ అదనంగా అలవెన్సెస్ కూడా మీకైతే ఉంటాయని క్లియర్గా మెన్షన్ చేశారు. సో అప్లికేషన్ ఫీజు వివరాలు చూసుకుంటే కనుక ఇక్కడ ఒక్కొక్క పోస్ట్ వైజ్గా మీకు అప్లికేషన్ ఫీజు అనేది ఇచ్చారు. అది మీరు నోటిఫికేషన్లో కూడా ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అండి. ఇక
ఏదైతే ఎగ్జామినేషన్ సెంటర్స్ గురించి చాలామంది డౌట్ పడుతున్నారు. ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉంటాయి అంటే కనుక ఇందులో మన తెలుగు రాష్ట్రాలు అయినటువంటి విశాఖపట్నం అయితే ఇచ్చారండి, అండ్ అలాగే హైదరాబాద్ కూడా ఇచ్చారు. సో హైదరాబాద్, విశాఖపట్నంలో మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఉంటాయని క్లియర్గా మెన్షన్ చేశారు. అయితే ఆన్లైన్ టెస్ట్ ఫర్ గ్రూప్ సి క్యాండిడేట్స్ ఎవరైతే గ్రూప్ సి పోస్ట్కి అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి ఆన్లైన్ టెస్ట్ చెన్నై, కోయంబత్తూర్, కాంచీపురం, మదురై ఈ 4 సెంటర్లో ఎగ్జామినేషన్ జరుగుతుందని చెప్పి వాళ్ళు మెన్షన్ చేశారు. అప్లికేషన్స్ అవన్నీ కూడా 15/4/2021 నుంచి 14/5/2021 లోపు మీరైతే అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ఫామ్ డీటెయిల్స్ అవన్నీ కూడా వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, దాన్ని క్లిక్ చేసుకుని మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, నేను తప్పకుండా దానికైతే రిప్లై ఇవ్వడానికి ట్రై అయితే చేస్తాను. అలాగే వీలైనంత వరకు ఈ నోటిఫికేషన్ చాలామందికి షేర్ చేయడం కూడా ట్రై చేయండి. ఓపెనింగ్ డేట్ 15/4/2021 నుంచి క్లోజింగ్ డేటు 14/5/2021. సో మరిన్ని లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నేను మీ శరత్ చంద్ర. హ్యావ్ ఎ నైస్ డే.